హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 9 అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు షూట్ అనేది తొందరగానే స్టార్ట్ అయిందండి. మన నాగార్జున గారు కూలీ మూవీ నుంచి డేంజర్ సాంగ్ అనేది పర్ఫామ్ చేశారు. తర్వాత మనకు హౌస్ 2 చేశారు. అది ఎవరెవరు చేశారంటే అమర్ గారు చేశారు, ప్రియాంక గారు, మన విష్ణుప్రియ గారు హోమ్ టూర్ చేశారు. హోమ్ టూర్ హౌస్ వచ్చేసి మనకు బటర్ఫ్లైస్ తోటి చాలా బాగుంటుందండి. కాఫ్టేరియాలో మనకు ర్యాబిట్ అండ్ టైగర్ ది థీమ్ అనేది ఉంటుంది. ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. తర్వాత బెడ్రూమ్స్ వచ్చేసి లగ్జరీ బెడ్రూమ్ అనేది ఉంటుంది. అది కామన్ పీపుల్స్ కి ఉంటుంది. లగ్జరీ బెడ్రూమ్ అంటే ఎవరైతే టాస్క్ అనేది గెలుస్తారో వాళ్ళకు లగ్జరీ బెడ్రూమ్ అనేది వస్తుంది. తర్వాత మన కామన్ బెడ్రూమ్ వచ్చేసి వీళ్ళకు సెలబ్రిటీ వాళ్ళు ఉంటారు అండ్ షేరింగ్ అనేది ఉంటుంది. తర్వాత స్పెషల్ రూమ్ వచ్చేసి మనకు క్యాప్టెన్ అవుతారు కదా, వాళ్ళకు ప్రైవేట్ రూమ్ అండ్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. తర్వాత డాన్స్ పర్ఫామ్ చేశారు, తనుజ గారు చేశారు, సంజన గారు చేశారు డాన్స్ పర్ఫార్మెన్స్. అలాగే మన డాన్సర్ ఉంది కదా, తను గిట డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. తర్వాత ఏబీ వచ్చేసి బర్నీ గారిది, మన ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, వీళ్ళందరూ మనకు ఏవి అనేది చేశారు. తర్వాత సాంగ్ వచ్చేసి బొంబాయికి రాను రాము రాతోడు ఉంది కదా, అతని సాంగ్ అనేది పాడాడు. తర్వాత ఒక్కొక్కరు ఎంటర్ అయ్యారండి హౌస్ లోకి. ఎవరు ఫస్ట్ ఎంటర్ అయ్యింది మన తనుజ గారు, తర్వాత భరణి గారు ఏవి చూపించి అది ఎంటర్ చేశారు. తర్వాత వచ్చేసి మన ఇమాన్యుయల్ గారు, తర్వాత మన మాస్క్ మ్యాన్, కామన్ మ్యాన్ లో ఒక ఓన్లీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేశారంట ఈ రోజు మాత్రం. నెక్స్ట్ తర్వాత మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు కదా కామన్ మ్యాన్ లో, వాళ్ళలో హరీష్ గారు ఫస్ట్ తర్వాత ఎంటర్ అయ్యారు 4th లో. తర్వాత శ్రీజ, దమ్ము శ్రీజ, తర్వాత మనకు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మర్యాద మనీష్ అతను ఎంటర్ అయ్యారు. తర్వాత మన ప్రియాంక గారు, తర్వాత శ్రద్ధ వర్మ అని ఉన్నారు కదా డాన్సర్, తను ఎంటర్ అయింది అనమాట. ఈ రోజుకి షూట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ హౌస్ లోకి వీళ్ళు మాత్రమే ఎంటర్ అయ్యారు. మిగతా వాళ్ళు వచ్చేసి రేపు షూట్ అయిపోయిందండి. కంటెస్టెంట్స్ వచ్చేసి మనకు టోటల్ 14 కంటెస్టెంట్స్. దాంట్లో మనకు సెలబ్రిటీస్ 9 ఉన్నారు, కామన్ మ్యాన్స్ వచ్చేసి మనకు 5 ఉన్నారండి. ఈ రోజు మాకు మరింత అప్డేట్స్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియో.